లేదు. వెన్ ది ప్రైమ్ మినిస్టర్ అండ్ ద మిలిటరీ సుపీరియర్స్ ఎప్పుడైతే మసూద్ అజర్ ఈజ్ అ యునైటెడ్ నేషన్స్ డిక్లేర్డ్ టెర్రరిస్ట్. Correct. When your prime minister is going to attend funeral, it is a message loud and clear that we are not a sovereign state, we are a terrorist state. Well said. నేనేమంటానంటే యావత్ ప్రపంచం, అమెరికా, రష్యా, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, ఆస్ట్రేలియా వీళ్ళందరూ ఐకమత్యమై ఇండియాతో కోఆర్డినేట్ చేసి పాకిస్తాన్ భూమి నుంచి టెర్రరిజంని తొలగించాలి సార్. దానికోసము ఒకవేళ పాకిస్తాన్ ఆర్మీనే డిస్బ్యాండ్ చేయాల్సిన అవసరం వస్తే అందరూ కలిసి ఆ పని చేయాలి. ఏ విధంగానైతే అమెరికా 2001లో ఆపరేషన్ ఎండ్యూరింగ్ ఫ్రీడమ్ ఆఫ్ఘనిస్తాన్లో ఎలా చేసిందో అవసరమైతే ఆ లెవెల్లో కూడా ఆపరేషన్ చేయాలి. ఎందుకంటే ఈరోజు ఇండియా వుడ్ బి ఎ విక్టిమ్ ఆఫ్ టెర్రరిజం. రేపు మళ్ళీ అమెరికా అవ్వచ్చు, రేపు మళ్ళీ జర్మనీ అవ్వచ్చు, రేపు మళ్ళీ జపాన్ కూడా అవ్వచ్చు. సో the terrorism as a cancer should not be seen as a regional problem. నేను ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే అమెరికా ఎప్పటి నుంచో సార్ 1996 నుంచి ఇండియా ప్రతి ఒక్క ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ మీద చాలా స్పష్టంగా చెప్తూ వస్తుంది దట్ టెర్రరిజం ఈజ్ ఎ గ్లోబల్ ప్రాబ్లం. బట్ అమెరికా హ్యాస్ ఆల్వేస్ బీన్ ఇన్సిస్టింగ్ నో, టెర్రరిజం ఈజ్ ఎ రీజనల్ ప్రాబ్లం. Today time has come to accept that terrorism is a global problem. And inko vishayam sir, how these terrorists are operating, their finance funding routes, their hawala routes, their money laundering routes, their drug trafficking routes, their weapons trafficking routes have to be addressed. Idhi manam యుద్ధరంగంలో పోరాడే యుద్ధం మాత్రమే కాదు సార్, దాని వెనుక కూడా చాలా పోరాటం చేయాల్సి వస్తుంది. నిన్న జరిగింది 7th May 2025. నేను అనుకోవడము 7th May 2025 ఆఫ్టర్ 15th August 1947 తర్వాత ఒక చాలా ఇంపార్టెంట్ డేగా ఇండియన్ హిస్టరీలో మిగిలిపోతుంది సార్. ఓకే. ఎందుకంటే నిన్న జరిగింది ఓన్లీ ఫేజ్ 1 మాత్రమే. మేబీ ఫేజ్ 20 రావచ్చు, మేబీ ఫేజ్ 50 రావచ్చు. ఎందుకంటే ఇట్ మీన్స్ దట్ మేజర్ రూపరా ఇప్పుడు ఫేజ్ 1 జరిగింది మీరు అన్నట్టు, బట్ ఫేజ్ 2 ఓపెన్ అవ్వాలి అంటే పాకిస్తాన్ వైపు నుంచి ఏదో ఒక ప్రతిచర్య ఉంటేనే, అంటే ఇప్పుడు షరీఫ్ అంటున్నాడు కదా ఖచ్చితంగా వస్తుంది సార్, ఉన్నప్పుడే ఫేజ్ 2 స్టార్ట్ అవుతుంది. అదర్వైజ్ ఇండియా వైపు నుంచి ఫేజ్ 2 స్టార్ట్ అయ్యే అవకాశం లేదు కదా. 100% ఉంది సార్. ఎందుకంటే అవర్ టార్గెట్ ఈజ్ నాట్ ఓన్లీ దోస్ 9 టెర్రర్ క్యాంప్స్. ఓకే. మన టార్గెట్ పాకిస్తాన్ భూమిలో టెర్రరిజంని ఎండ్ చేయాలి. వాడు ఎదురు చేసినా చేయకపోయినా వీ షుడ్ హంట్ ఫర్ దీస్ టెర్రరిస్ట్. వీళ్ళు ఈ టెర్రరిస్ట్ అందరినీ ఆఫ్ఘనిస్తాన్ బార్డర్కి షిఫ్ట్ చేశారు. మనం ఆఫ్ఘనిస్తాన్తో కలిసి ఇండియన్ నేవీని డిప్లాయ్ చేసి అక్కడి నుంచి కూడా వీళ్ళ మీద దాడులు కంటిన్యూ చేయాల్సిందే సార్. దీంతో మనం ఆగకూడదు. దీనితో మనం ఆగిపోయాము అంటే మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత, మళ్ళీ 4 సంవత్సరాల తర్వాత ఏదో ఒక దాడి జరుగుతుంది. సో దిస్ ఎఫర్ట్, దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్ సార్, వాట్ వీ డిడ్ ఎస్టర్డే ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ ఎండ్ ఆఫ్ టెర్రరిజం ఇన్ పాకిస్తాన్ అండ్ నాట్ ది ఎండ్ ఆఫ్ టెర్రరిజం పర్ సే. సో ఇది ఒక కామా మాత్రమే, ఫుల్ స్టాప్ కాదు. ఖచ్చితంగా ఇట్ మే టేక్ 5 years, ఇట్ మే టేక్ 10 years, ఇట్ మే టేక్ 20 years, బట్ అవర్ ఎఫర్ట్ హ్యాస్ టు బి కంటిన్యూస్. అండ్ ప్యారలల్గా సార్, వన్ ఆఫ్ ద స్పీకర్ సెట్ పాకిస్తాన్ ఆర్థిక స్థితి బాగాలేదు. 100% సార్, వాళ్ళు ఆర్థికంగా అసలు అడుక్కు తినే పరిస్థితిలో ఉన్నారు సార్. సో వాళ్ళు ఫైనాన్షియల్ రూట్స్ని కూడా ఇదే అవకాశం మనం తీసుకొని FATF ద్వారా, ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ద్వారా మళ్ళీ పాకిస్తాన్ని గ్రే లిస్ట్లో, అవసరమైతే బ్లాక్ లిస్ట్లో పడేసి ఇంటర్నేషనల్ మనీ ఏదైతే పాకిస్తాన్ వస్తుందో దాన్ని బ్లాక్. అప్పుడే ఎందుకంటే మీరు చెప్పింది ఐ అగ్రీ 100%. ఎనీవే భారత్ నుంచి కూడా IMF మీద కొంత ప్రెజర్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మనం ఇక్కడ ట్రంప్ గురించి మాట్లాడుకోవాలి. ఒక చిన్న బ్రేక్ తర్వాత వస్తాను నేను, ఎందుకంటే మీరు చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ రేస్ చేశారు. ఐ వాంట్ టు టాక్ టు రామ్ కోటేశ్వరరావు గారు అండ్ యాజ్ వెల్ యాజ్ ద రెస్పెక్టెడ్ ప్యానెల్ టుడే ఈ ఇష్యూస్ మీద. ఎందుకంటే ట్రంప్ మాట్లాడే మాటలు పహల్గామ్ దాడి ఘటన జరిగిన వెంటనే ఒకలా ఉంటాయి, మధ్యలో ఒకలా ఉంటాయి. నిన్న ఈ అటాక్ జరిగిన తర్వాత ఇట్స్ ఎ షేమ్ అంటాడు.
ఎందుకు అంటున్నాడు? సార్ ద బిఫోర్ ఇంపాక్ట్ ఏంటి? ఒబరాయ్ గారు వస్తాను. ఒక లెట్ మీ అలౌ టు టేక్ ఏ షార్ట్ బ్రేక్ సార్ at this point of time and we will discuss a short break. దాడులు చేయడానికి అక్కడ